ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎయిమ్స్ ఇంతవరకు ఢిల్లీలో పేర్లు వినటం, ఆ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు, మాజీ ప్రధానమంత్రి అందులో చేర్చారు, ఈ వింటం తప్పించి అది అంత పెద్ద హాస్పిటల్ అంటారు, అంత గొప్ప హాస్పిటల్ అంటారు అనుకునేవాళ్ళం. అట్లాంటిది మన మధ్యకు వచ్చింది, మన ఊళ్ళ మధ్యకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంగళగిరి దగ్గరికి వచ్చింది, మంగళగిరిలో టీబీ హాస్పిటల్ ప్లేస్లో వచ్చింది. తక్కువ ధరకు దొరుకుతోంది అనుకుంటే కనీసం మంచినీటి వసతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించక అల్లాడిన జనం చూసాం, ట్యాంకర్లతో కొనుక్కున్న పరిస్థితి చూసాం. జగన్ సర్కార్ ఆ వైఫల్యాన్ని సరిచేసే ప్రక్రియలో చంద్రబాబు సర్కార్ బాధ్యతగా వ్యవహరిస్తోంది. అందులో మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి మంచినీటి పైప్ లైన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇందులో కొలనకొండ అటవీ భూముల మీదుగా ఆసుపత్రి ప్రధాన గేటు దాకా 850 మీటర్ల మేర పైప్ లైన్లు వేసి ఆత్మకూరు ఛానల్ నుంచి రోజుకి 2.5 మిలియన్ గ్యాలన్ల నీటిని మళ్లించి సంపులు ఉన్నాయి, అక్కడ సంపులు కడుతున్నారు, ఆ సంపుల్లో నిల్వ చేయాల్సి ఉంది. 2022 అక్టోబర్లో ఈ మేరకు కుదిరినటువంటి ఎంఓయూ అది అప్పట్లో జగన్ సర్కార్ కంప్లీట్ చేయలేదు. ఏడాదిలోగా పూర్తి చేయాలని ఉంటే అంచనా 7,74,00,000. ఇప్పుడు ప్రస్తుతం గడువుని ఇప్పటిదాకా 3 సార్లు పొడిగించినటువంటి నేపథ్యంలో వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇప్పుడు దాని టోటల్ కాస్ట్ 8.94 కోట్ల రూపాయలకు పెరిగింది. గతంలో పనులు చేయడానికి వెనకాడినటువంటి వాళ్ళు ఇప్పుడు పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు. దాంతో పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే జనవరి నాటికి మేబీ ఇది ఇప్పటికిప్పుడు అయిపోకపోవచ్చు, నా దృష్టిలో అయితే డిసెంబర్ జనవరి నాటికైతే సంపూర్ణంగా దారిలోకి వస్తుంది. ఇక కావాల్సిందల్లా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దృష్టి పెట్టాల్సింది, అట్లాగే చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు సొంత నియోజకవర్గం కాబట్టి దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుండి వేలాది మందిగా వస్తున్నారు. అక్కడ సమస్యల్లా తగిన వైద్య వస్తువులు లేవు, అంటే మనుషులు డాక్టర్లు లేరు. అట్లాగే టెస్టులకి సంబంధించి అంటే వస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, అక్కడ చేసేటటువంటి స్టాఫ్ కొరత చాలా ఎక్కువ కనబడుతుంది. దాంతో తక్కువ ధరకు వస్తుందని ఆనందపడుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రెండవది భాషపరమైన సమస్య ఎదురవుతుంది. అక్కడ ఈ వచ్చినటువంటి వాళ్ళు పల్లె ప్రాంతాల నుండి వస్తున్నారు, వాళ్ళకి ఆ డాక్టర్ చెప్పేది ఏంటో అర్థం కావట్లేదు, ట్రాన్స్లేషన్ సిస్టమ్ లేదు అక్కడ, అది ఒక సమస్య అవుతుంది. టెస్ట్ కనుక ఇవ్వాలనుకుంటే 3-4 రోజులు పట్టేటట్టు ఉంటుంది, అదో పెద్ద సమస్య అవుతుంది. లోకేష్ గారు స్వయంగా కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.